చేస్తూ వింటుంటాం, అన్నీ చేస్తాం. కానీ గురువు మీద కూడా మనం డిపెండ్ అవ్వకూడదు. ఎంతకాలం డిపెండ్ అవ్వాలి? పర్టికులర్లీ ఇమోషనల్లీ ఏ విధంగానూ గురువు మీద డిపెండ్ అవ్వకూడదు. గురువు కూడా ఏ శిష్యుడని చెప్పుకున్నాను, విద్యార్థి అని చెప్పుకున్నాను, శిష్యుడిగా ఉండి అనేక సంవత్సరాలు సేవ చేస్తున్నా కూడా గురువు ఏం భావిస్తాడంటే, ఏం ఆశిస్తాడంటే, ఇతడు నా మీద ఇలా ఆధారపడి నా చుట్టే ఇక్కడ తిరుగుతూ అట్లా డిపెండ్ అయి ఉండకూడదు. తన కాళ్ళ మీద తాను నిలబడి తానుగా జ్ఞాననిష్టలో ఉండి వెళ్ళిపోవాలి. అందుకనే ఆ రోజుల్లో ఆశ్రమాలనేటువంటిది విద్యను నేర్పించే వరకే. ఈ రోజులోనే ఇప్పుడు కలిసి ఉండటం, ఆర్గనైజేషన్